ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే చెప్తాను. మీరైతే చరణ్ కుమార్ రాలేదనుకోవచ్చండి. రాలేదు ఈరోజు, ఏమో రాలేదంట ఈరోజు. రేపటి నుంచి అయితే వస్తాడు. కొత్త బ్లాగ్ అయితే పెడుతున్నాను నేను. గార్డెన్ అయితే హోమ్ టూర్ చూపించాలంటే మేమైతే 50 సబ్స్క్రైబర్లు అయితే కావాలి. ముందు వీడియోలో చెప్పాను, వీడియోలో కొంచెం చెప్తున్నాను. చూడండి, మా గార్డెన్ అయితే చూపిస్తాను. హోమ్ టూర్ చూపించాలంటే 50 మంది సబ్స్క్రైబర్లు అయితే కావాలి. అదే ఈరోజు వీడియో గార్డెన్ చూపించేది. ఓకే గైస్, చూసేద్దాం పదండి. చూడండి గైస్, అయితే నేను కనపడాను. చూడండి, ఇంకా చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇలా గోడ అయితే పెట్టాము. హోమ్ టూర్ అయితే మీరు 50 మంది సబ్స్క్రైబర్లు అయితే చూపిస్తాను. మా హోమ్ టూరు చూడండి. ఈడైతే చెట్లు, పూల చెట్టు అయితే ఉన్నాయి. పువ్వు కాసి విచ్చింది, మళ్ళీ వాడిపోయింది. వేరే ఇంట్లో కొట్టుకుంటున్నారు లేండి, మనకు అవసరం లేదు. మన బ్లాగ్ మంది. చూడండి, ఈడైతే తులసి చెట్టు మంచిగా ఉంది. అండ్ ఈడైతే వినాయకుడి నిమజ్జనం చేసేసినాం. ఆ వీడియో పెట్టలేకపోయాను. చూడండి, ఈడేమో జాంకాయ చెట్టు అయితే ఉంది. మా నాన్న అయితే కొట్టేశాడు, మళ్ళీ ఎగురెత్తుతుందని. ఈడ కూడా కొట్టేశాడు. ఇది గవర్నమెంట్ చెట్టు, మళ్ళీ ఎగురెత్తింది. వాళ్ళు కలమంద చెట్లు అయితే ఉన్నాయి. చూడండి, కలమంద చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఏంటి ఇది వాటి గైస్, వీటికి వచ్చి వాటి తిరుగుతూ ఉంటా గైస్. అప్పుడప్పుడు తూనిగలు చూడండి ఏం తిరుగుతున్నాయి. అండ్ ఇవన్నీ పనికిరాని చెట్లు. ఇక్కడ యాప కొండాపు చెట్టు ఉంటే ఇది కూడా కొట్టేసిండు. ఇక్కడ అన్ని చెట్లు పెరిగినట్టు ముందు చెట్లు చాలా ఉన్నాయి. ఆ చెట్లన్నీ పెరిగేసి ఇక్కడ ఈరోజన్నా సాయంత్రం రేపన్నా అగ్గి పెడతాము. ఆ వీడియో తీస్తాను, ఖచ్చితంగా తీస్తానులేండి గాయస్, కన్ఫామ్. ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు. ముందు కాసి ఎండల కాలం అయిపోయింది కదండి, వానల కాలం కదా, అందుకనే కాయడం లేదు. చూడండి, అండ్ ఉయ్యాల చూడండి శనిగిపోయింది. అప్పుడు ఊగుతా మా అన్న నేను. ఏం చేద్దాం, ఎండ అయితే అదరా కొడుతుంది గైస్. ఎండగా అక్కడ చూపించాలి గైస్ నేను మీకు. చూడండి,